ఎవరండి లోపల? బావా, ఈ బాలకం చూస్తుంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆఫీసర్లా ఉన్నాడు. నీకు జైలు యోగం దగ్గర పడింది. బుల్లిబాబు మాట అంటే బ్రహ్మరాతే, దేవుడు కూడా తప్పించలేడు. భీమారావు గారు ఇదేనా? ఎంక్వైరీ ప్రారంభమైంది. అంటే బియ్యం వ్యాపారస్తుడు నేనే సార్, భీమారావుని. ఓ సార్ తమరు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది చూశారు? చెప్పాను కదా, జైలు శిక్ష ఖాయమే. సార్ తమరు కూర్చోండి. థ్యాంక్ యూ. ఆ విజిలెన్స్ ఆఫీస్ పక్కన ఉన్న మోహన్ అండ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్. ఏం సార్? అక్కడి నుంచి దూరంగా నుంచి. సార్ మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని. ఏమిటది? అదే ఎలా మొదలెట్టాలో తెలియక. స్టార్టింగ్ ట్రబుల్ ఏమైనా ఉందా? కొంచెం అటువంటిదే సార్. నేను బియ్య పట్టబోతుంది సార్. మా దగ్గర ఉద్యోగాలు ఏం ఖాళీలే. వేళ నేను ఉద్యోగాలు ఇవ్వలేదు సార్. సార్ కూర్చోవచ్చా? సార్ మీరు ముఖం అలా పెడితే నేనేం చెప్పలేను. నాకు భయం వేస్తోంది. నా మొహం అంతేనయ్యా. చెప్తే చెప్పలేదు బయటికి. చెప్పేస్తున్నా సార్, చెప్పేస్తున్నాను. సార్ నేను యువకుణ్ణి, మీరు పెద్దవారు. అంటే నాది యువతరం, మీది ముసలితరం. దట్ మీన్స్ యు ఆర్ ముసలి, ఐ యామ్ యువక. దట్ మీన్స్ చెప్పింది చెప్పావంటే అట్లా కలిసి చేతి మీద వాత పెట్టడం జాగ్రత్త. వద్దు సార్, చెప్పేస్తున్నాను. చెప్పు సార్. పెళ్ళ మీద మీ అభిప్రాయం ఏమిటి? ప్రేమించే వాళ్ళంతా వ్యధవులని. ఆ వెధవ పని నేను చేశాను సార్. చేస్తే నాతో ఎందుకు చెప్పడం? ఎందుకంటే నేను ప్రేమించింది మీ అమ్మాయి కనుక. సార్ ఇందులో తప్పలేదు సార్, నన్ను ఏం చేయకండి. మీ అమ్మాయి తమ్మాయితో నా వెంటబడి ప్రేమ ప్రేమ అంటూ గోల్ చేసింది. వెంటపడిందా? మా నాయనే. బావా, వీడి మొహం చూస్తేనే తెలుస్తుంది మోసగాడు మస్కరాడు అని. నువ్వు పట్టుకో బావా, పట్టుకో. సార్ కోపరికండి సార్, అలా గుడ్లు పెద్దవి చేయకండి. ఒక్క రూపాయి కట్టం లేకుండా మీ అమ్మాయి మెళ్ళలో తాళి నేరు కడతారు. బావా బావా. సార్ సార్ అయ్యో పోయావా బావా, నీ కూతురుతో నా పెళ్లి కాకుండానే పోయావా బావా. ఏమైంది నాన్న? ఏమీ కాలేదు. బావా నువ్వు బతికే ఉన్నావా? తీసుకోండి బాబు, టెలిగ్రామ్ కొడుతున్నట్టు ఆ శబ్దం ఏంటి? ఇదిగో ఇక్కడ. అవును, నువ్వు రూపాయి కట్టం కూడా తీసుకోకుండా మా అమ్మాయి దమయంతిని పెళ్లి చేసుకుంటానన్నట్టు నే విన్నట్టు ఉంది. అందుకే మోర్చబోయాను. నిజమేనా? నిజమేనా? ఆ విషయం చెప్పడానికే ఆయన మన ఇంటికి రమ్మన్నాను. చాలా సంతోషం బాబు. సార్. ఏమే ఈయన? నా పేరు లవ్ కుమార్ అండి. ఏమండి మీరు ఒకసారిలో రండి. ఏమిటి? పెద్దది అసలే పెళ్లి అంటే చిరుపురుమంటుంది. దాన్ని అట్లా వదిలేసి రెండో దాన్ని పెళ్లి చేస్తే పెద్దదాన్ని పెళ్లి చేయడం మన వల్ల కాదు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటావు? సత్యవతి కూడా సంబంధం చూశాక 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరిపిస్తామని చెప్పండి ఆ అబ్బాయికి. కరెక్ట్ కరెక్ట్. అలాగే పదండి. చూడు బాబు లవ్ కుమార్. విన్నాను మావయ్య గారు. ఏమిటి మేము లోపల మాట్లాడుకున్నంత వినేసామేంటి? అంతా వినేశాను. అత్తయ్య గారు చెప్పింది కూడా రైతే కనుక మీ పెద్దమ్మాయి కూడా నేనే వరండి. వెతి తీసుకొస్తాను. అలాగా? అవును, మా అమ్మాయిలందరినీ నీ పరిచయం చేశానా? చేయలేదు కదా? చేస్తానండు. మా పెద్దమ్మాయి సత్యవతి, నమస్కారం. మా రెండో అమ్మాయి తెలుసు కదా, మా మూడో అమ్మాయి సీత, నమస్కారం అండి. మా 4వ అమ్మాయి సుకన్య. చూడండి అమ్మాయిలు, ఇతను మన ఇంటికి కాబోయే అల్లుడు. ఫుట్బాల్ బంతిలాగా గుండ్రగా ఉన్నాడు బావ. ఇదేమిటండి? ఆ అమ్మాయి నాకు కాబోయే భార్య. 22181 మీరేగా? అదేమిటమ్మా, ఇతను పోలీస్ కానిస్టేబుల్ కాదు, అసిస్టెంట్ మేనేజర్. మీ అమ్మాయి నా ఫోన్ నెంబర్ చెబుతాను. అలాగా? చూడమ్మా సత్యవతి, ఇతను నీకు కూడా వరుణ్ వెతికి తీసుకొస్తానంటున్నాడు. చూడు మిస్టర్ 22181, దమయంతి నువ్వు మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి, కానీ నా జోలికి మాత్రం రావద్దు. మైండ్ ఇట్.
చూసావుగా బాబు, అది దాని వరుస. దాని ముక్కుకి తాడేసేవారిని ఎలా తీసుకొస్తావో ఏమో. జరిగే పని కాదు బ్రదర్. పాపం నీకు పెళ్ళయ్యే యోగం లేదు. ఈ బుల్లిబాబు మాట అంటే బ్రహ్మరాతే, దేవుడు కూడా తప్పించలేడు.